హాయ్ హలో నమస్తే సారీ సార్. నా అలవాటు ప్రకారం చేతులు రెండు నమస్కారం అనబోతున్నాయి నమస్తే జస్ట్ సార్. లైక్ లుకింగ్ మై డాటర్ సో నమస్కారం పెట్టకూడదు హౌ ఆర్ యూ వెరీ గుడ్. ఇది ఓకే యంగెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది టాలీవుడ్ అనసా మేబీ నాకు తెలియదు. మేబీ నాకు ఎదురుగా మీ ఏజ్ గ్రూప్ కనిపిస్తున్నది మన విశ్వప్రసాద్ గారు అమ్మాయి కీర్తి అవును. ప్రసాద్ ఎస్ ఎస్. అండ్ యువర్ సెల్ఫ్ Yeah. మీ ఇద్దరే మేమిద్దరే. అండ్ మీరేంటంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా వస్తున్నారు కీర్తి అవును. ప్రసాద్ ఇంకా షాడో ఆఫ్ ఫాదర్ యా బట్ షీఈ్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ వర్క్. యా కార్పొరేట్ స్టడీస్ చేసుకుని అవును. లండన్ వెళ్ళి అక్కడ స్టడీస్ చేసుకుని ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ ఒక విధంగా ఇప్పుడు కొద్దిగా కార్పొరేట్ స్ట్రీమ్ లేన్ అవుతుంది కానీ బట్ బేసికల్లీ ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ ఇది దీంట్లోకి వచ్చారు ఎట్లా ఉంది ఎవ్రీడే కొత్తది ఏదో నేర్చుకొని వెళ్తా ఇంటికి. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి బికాజ్ ఒక ఐడియలిస్టిక్ వ్యూతో వచ్చాము అది డెఫినెట్లీ. సో ప్రతిరోజు ఏదో కొత్త లెర్నింగ్ అంటే ఉంటుంది, ఇంకా కొంచెం అన్లెర్నింగ్ కూడా ఉంటుంది. ఏం నేర్చుకున్నాం దానికి అన్లెర్న్ చేయడం, దట్స్ ఆల్సో వెరీ బిగ్ పార్ట్ ఎవ్రీడే. బట్ బాగుంది బికాస్ దేర్ ఇస్ అ మెథడ్ టు ది మ్యాడ్నెస్. ఎంతసేపు ఉన్నామో అంతసేపు అది ఎక్స్పీరియన్స్ తో నేర్చుకుంటున్నా ఆ మాట. సో బాగానే ఉంది, ఇట్స్ క్వైట్ ఎంటర్టైనింగ్. నాట్ ఓన్లీ అనార్గనైజ్డ్ డిసిప్లిన్ కూడా కాదు ఇక్కడ టైం ఫ్యాక్టర్, టైం డిసిప్లిన్, టైంకి అవుట్పుట్ రావడం కానీ టైంకి మీరు ఏ వర్క్ ఎక్స్పెక్ట్ చేసినా ఇన్ టైం అవడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. అవును. అనుకున్నది అనుకున్నట్టు వెళ్ళదు, చాలా మీకు అసహనం వచ్చేస్తుంటుందా? ఫ్రస్ట్రేటెడ్ కొంచెం అవుతాం కదా, కొంచెం ఫ్రస్ట్రేషన్ అంటే అవుతుంది. ఎప్పుడెప్పుడు ఇలాగే ఉండాలి, ఇది ఇలా ఉంటే కరెక్ట్ ఉంటుంది అలా అనుకుంటాం. బట్ ఇంపాసిబుల్ అండి బికాస్ సో మెనీ పీపుల్ కదా, హ్యూమన్ మేనేజ్మెంట్ అంత ఈజీ ఉండదు. ఇట్స్ అండ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అండ్ వేరీడ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అండ్ అందరికి ఒక కలెక్ట్ చేసి ఒక గోల్ వాక్ చేపించడం, దట్స్ లైక్ ఫ్రస్ట్రేట్ అంటే అవుతాం బట్ సాటిస్ఫైడ్ ఉంటాం ఎండ్లో. దట్స్ ద గోల్. బట్ యాక్చువల్లీ బ్యాక్ ఇంటూ 2-3 ఫిల్మ్స్ వర్క్ చేశారు మీరు మీ ఫాదర్ తోటి. శేఖర్ కమల్ గారి సినిమాలు, మొన్న ధనుష్ సినిమా కూడా వర్క్ చేశారు. అవును. సో అప్పుడు స్టార్టింగ్ ఏమైనా అనిపించిందా వద్ది ఫీల్డ్ మనకెందుకు ఎప్పుడెప్పుడు అనిపిస్తుందండి. అనిపించింది? బట్ ఏమైనా జాబ్లో అదే అనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు మార్నింగ్ లేచి నేను ఎందుకు ఇది చేస్తున్నాను, నాకు నేను చేయాలా అలా ఉంటుంది. ఎవ్రీబడి ప్రతిరోజు ప్రతి వాడికి ఆ ఒక డే వస్తుంది ఎప్పుడెప్పుడు. బట్ ఆ రోజు మీరు ఎలా వెళ్ళి దానికి బెటర్ చేశారు మీకోసం, బికాస్ ఇదే చేయాలి. సో అండ్ ఇంత చేసాము, ఇంత ఫార్ వచ్చాము, ఇంకా ఫార్ వెళ్ళాలి, ఆ మైండ్లో మనసులో పట్టుకొని ఉంటే ఐ థింక్ యూ మేనేజ్. బట్ నాకు తెలిసి మీ ఫాదర్ వద్దు ఇండివిజువల్గా ఇప్పుడు ఏ ఫిల్మ్ వద్దని చెప్పారా మీకు? చెప్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు. సో బట్ ఎక్కువ సపోర్టివ్ ఉంటారు, అంటే ఎక్స్ప్రెసివ్గా ఉండరు మేబీ, బట్ ఆ ఒక హ్యాండ్ ఉంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. మీ ఫాదర్ దానికి మెంటాలిటీ నాకు తెలుసు. అవును. నేను క్లోజ్గా వాచ్ చేస్తుంటాను కాబట్టి. అవును. ఆయన ఒక మాట అన్నా నో ప్రాబ్లం, ఆయన ఒక దెబ్బ కొట్టినా నో ప్రాబ్లం. అవును. బట్ మీ జోలికి వచ్చినా ఆయన ఫాదర్ జోలికి వెళ్ళినా ఈ రెండింటికి ఆయన సపోర్ట్ చేయడానికి నాకు ఆయన అవును. బట్ లైక్ వాట్ హీ టెల్స్ మీ, నాకు ఆన్ డైలీ బేసిస్ నేను మెనీ మిస్టేక్స్ చేస్తాను, నాకు చిన్న చిన్నవి ఉంటాయి అండ్ హీఈస్ పర్ఫెక్ట్. ఆయన అంటే లైక్ ఆయన వర్క్ అంటే A to Z ఉంటుంది, అది క్లియర్గా. సో నేను చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను. సో నాకు ఎంత తిట్టారు బట్ నాకు అది నచ్చుతుంది. నాకు తిట్టే నేను ఏదో నేర్చుకున్నా ఆ రోజు మళ్ళీ. ప్రాసెస్. అవును. నాకు ఏ రోజు తిట్టరా అంటే నాకే కొంచెం రాంగ్గా ఉంటుంది, ఏంటి ఈరోజు తిట్టలే నాకు అని. సో అది ఇట్స్ అ రియలీ నైస్ డైనామిక్ దట్ వి షేర్. నాకు తెలిసి ఒక 2 years బ్యాక్ ఈ స్టోరీ విన్నారు మీరు? అవును, 2 years అయ్యాయి. మీరే విన్నారు ఫస్ట్? నేనే విన్నా. ఎట్లా మీకున్న చాలా లిటిల్ ఎక్స్పీరియన్స్తో దీన్ని ఎట్లా జడ్జి చేశారు? సో ఆ టైంకి లాడ్ ఆఫ్ స్టోరీస్ వింటున్నా, నాన్ స్టాప్ స్టోరీస్ వింటా ఉన్నా. సో అండ్ నేను ఏమైనా చేస్తే దాన్ని కొంచెం బ్యాక్ అండ్ టెక్నికల్ ప్రాసెస్లో వెళ్ళిపోతా, అది నా హ్యాబిట్. సో స్టోరీస్ సెట్టింగ్, స్క్రీన్ ప్లే అవన్నీ కొంచెం నేర్చుకొని కూర్చొని విన్నా. సో టెక్నికల్గా విన్నా,
స్టోరీస్ బాగున్నాయి, లాట్స్ ఆఫ్ దెమ్ కేమ్ అండ్ ఆల్, బట్ నాకు అలా ఒక కనెక్ట్ అయ్యలే. ఆ కనెక్ట్ రావడం వల్ల ఈ స్టోరీ నాకు నచ్చింది. బికాజ్ వింటేనే ఏం అనుకోలే, అంత టెక్నికల్ థాట్ రాలే, ఏం థాట్ రాలే, బ్లాంక్ మైండ్కి ఒక హ్యాపీనెస్ వచ్చింది ఆ వింటే. స్మైల్ లాగా ఉంది ఎండ్ ఆఫ్ నరేషన్. ఇంత టైంలో ఎప్పుడు ఇమోషనల్ రియాక్ట్ అయ్యలే స్టోరీకి, స్మైల్ అయ్యలే అంటే ఐ వాజ్ లైక్ ఇది నేను చేస్తా ఖచ్చితంగా, వాట్ ఎవర్ హ్యాపెన్స్. పట్టుకున్నా స్టోరీ, హీరోయిన్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా మీ ఏజ్ గ్రూప్కి, అవును మీ నెక్స్ట్ అవును ఈ గ్రూప్ కి మ్యాచ్ అయ్యేలాగా అనిపించిందా? అవును, కొంచెం అనిపించింది అండి. బికాస్ ఫెమిలియర్ ఎమోషన్స్ కి ఒక డిఫరెంట్ వేలో చేంజ్ చేసి, ఒక ట్విస్ట్ లో ర్యాప్ చేసి ఇవ్వడం, దిస్ ఇస్ వెరీ క్యూట్. And you are also recently married. I am recently married, so like connectivity వస్తుంది in some form or the other. ది మూవీలో ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ సింబాలిక్ గానే ఉంది. అఫ్ కోర్స్ స్క్రీన్ ఫన్ ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, బట్ ఆ ట్విస్ట్ సింబాలిక్ గా ఉంది. ఆ ట్విస్ట్ ఇన్ మెనీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇన్ అ డిఫరెంట్ వే అందరికి వస్తుంది. ఏదో ఒక ట్విస్ట్ లాగా ఆ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లో ఉంటుంది. సో దానికి ఎలా తీసుకువెళ్ళాలి, దట్స్ ఫర్ రియల్. నాకు నచ్చింది. ఈ స్టోరీ మీ హస్బెండ్ తో షేర్ చేసుకున్నారా? చేశాను, ఫస్ట్ డేనే వెళ్ళి చెప్పా. ఆయనకంటే నచ్చింది. మళ్ళీ ఆయన వచ్చి నరేషన్ కూడా విన్నారు. అసలు ఆయన వినరు జనరలీ, హీ డస్ నాట్ కమ్ ఇన్ దిస్ వర్క్, బట్ ఆయన బిజినెస్ సర్కిల్ వేరు కదా, ఆయన సర్కిల్ అంతా వేరే. సో బట్ ఈ స్టోరీ వింటారు మన వచ్చారు కూడా, నరేషన్ కూడా తీసుకున్నారు. సో ఆయన నచ్చింది. ఎక్కడైనా మీ మ్యారీడ్ లైఫ్ లో ఎక్కడైనా కొద్దిగా కనెక్ట్ అయింది? ఎక్కడైనా అందరికి వస్తుంది కదా, చిన్న చిన్నవి ట్విస్ట్ ఉంటాయి, బట్ ఎంటర్టైనింగ్ ఉంటాయి అవి. అదే జాయ్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ మేబీ. కానీ రానాని ఎట్లా తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్లోకి? స్టోరీ చెప్పా, ఫస్ట్ కొంచెం వర్క్ చేశా స్టోరీ. ఎందుకని ఆయనకి ఐ వాంటెడ్ దట్ గైడెన్స్ చేద్దామని ముందు నుంచి అనుకున్నారా? నేను ముందే అనుకున్నాను అది, దట్ నాకు ఈ ఫ్రెష్ కైండ్ ఆఫ్ సినిమా, స్పిరిట్ హ్యాస్ బీన్ సపోర్టింగ్ న్యూ డైరెక్టర్స్, న్యూ టాలెంట్, and Spirit has been supporting fresh stories. So na mind lo undi that when I heard this, nenu anukunnanu I'll do it with Rana garu, and oka guidance kuda untadi because he's on the same page on this koncham fresh ideas untayi ana దగ్గర and all, and he'll make it better anukunnanu, and he did that. So he made the story better. But దీంట్లో ప్రొడక్షన్లో అప్ టు ప్లానింగ్ వరకు ఫాదర్ సపోర్ట్ ఉందా, త్రూ అవుట్ సపోర్ట్ ఉందా? ఎనీ టైం ప్రాబ్లం అయితే, నాట్ ఓన్లీ ఫర్ ప్రాబ్లం, ఫర్ ప్లానింగ్, ఆఫ్ కోర్స్ బడ్జెట్, ఆఫ్ కోర్స్ ఉంది. అంటే ఓవర్సీ చేశారు, ఆఫ్ కోర్స్ నేను మిస్టేక్ చేయొద్దు అని ఒకసారి, బట్ హీ లెఫ్ట్ ఇట్ అప్ టు మీ దట్ చిన్న మిస్టేక్స్ నువ్వు చేస్తే నువ్వే నేర్చుకోవాలి, హౌ టు సాల్వ్ దట్ ఇష్యూ, దట్స్ యువర్ ప్రాబ్లం. నేను అలా ఫస్టే వచ్చేస్తే there is no value to doing this అని చెప్పారు డైరెక్ట్గా. సో చిన్నవి ఉన్నాయంటే నువ్వే చేసుకో, సాల్వ్ చేయి, చూడు, అస్సలు ఏమైతలేదంటే మళ్ళీ నేను చూస్తా. ఐ గేమ్ టు నో ఫాదర్ ఒక 100 రూపీస్ దగ్గర కూడా చాలా పర్టికులర్ ఉంటారు. ఆయన 100 రూపీస్ లాస్ అయినా ఈ కాంట్ బేర్, he doesn't like it because if it's a plannable thing then we should be planned right. 100 రూపీస్ 100 రూపీస్ ఫాదర్ దృష్టిలో, మీరైతే ఈవెన్ 1 రూపీ కూడా లాస్. కొంచెం ఆ పేరే వచ్చేసింది నాకు బయటి, ఇంత సడన్ గా వచ్చింది, ఐ డోంట్ నో వై, బట్ వచ్చింది. అది కరెక్టే మాట, నేనేం నో చెప్పలేను దానికి. డబుల్ దాన్ సునీల్ గారు నేర్చుకున్నాను ఆయన దగ్గర, ఆయన నేర్పించారు. వేస్ట్ చేయొద్దండి. నాకు నా గ్రాండ్ ఫాదర్ కూడా తాతగారు ఎప్పుడైనా ఒక మాటే చెప్తుంది, ఎర్నింగ్ మనీ ఈజ్ ఓకే, మెయింటైనింగ్ మనీ ఈజ్ హార్డ్. దట్ ఈస్ ద పాయింట్, డోంట్ వేస్ట్ మనీ. ఆ 100 రూపీస్ ఎక్కువ స్పెండ్ అయింది, బట్ ఫర్ ద రైట్ రీజన్, కరెక్ట్ యూజ్ స్పెండ్ అయిందంటే ఐల్ బి హ్యాపీయెస్ట్. 1000 కూడా స్పెండ్ చేయని చెప్తా, యూజ్ ఉందంటే. ఆ 1 రూపీ కూడా వేస్ట్ అయితే కొంచెం ఇరిటేషన్ అవుతుంది, బికాస్ వై ఆర్ యూ వేస్టింగ్? అది 1 ఉండనియండి, 1 lakh ఉండనియండి, అది సేమే కదా, యూ కాంట్ వేస్ట్ ఇట్. అట్ సేమ్ టైం 1 రూపీ సేవ్ చేస్తే 1 రూపీ ప్రాఫిట్ వచ్చినట్టే కదా. 100% ప్రాఫిట్ మన చేతిలో ఉండదు, బట్ సేవింగ్ మన చేతిలో ఉందా? అదే. సో సేవింగ్ దగ్గర చేయడం మన ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఈజీ అవుతుంది. 100%. సో ఆ విధంగా ఈ సినిమాని ఎంత బడ్జెట్లో కంప్లీట్ చేశారు? గుడ్ బడ్జెట్లో, డీసెంట్ బడ్జెట్లో చేశారు. ఏం అనుకున్నానో అక్కడే ఉన్నా. బిలో 10 CR.
I have no idea. You have no idea as a producer. No comment on that. But I did it in what I thought. ఎంత అనుకున్నాము అక్కడే వచ్చా, ఏం తేడా పడలే. సో ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై సెల్ఫ్ దట్ పర్ఫెక్ట్ గా చేసా. అట్లీస్ట్ ఆ స్పేస్ లో ఆ 10% కొంచెం కంటింజెన్సీ ఉంటుంది, ఆ కంటింజెన్సీ లోపలే స్టాప్ చేశాను. సో అది నా సాటిస్ఫాక్షన్. మీ అనదర్ అచీవ్మెంట్ ఏంటంటే బిఫోర్ రిలీజే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ చేయడం. మేబీ నాన్ ఇన్కమ్ తోటే సినిమా బడ్జెట్ని రికవర్ చేయడం అంటే నోవేడేస్ ఇట్ ఇస్ వెరీ టఫ్, చాలా టఫ్ టాస్క్. అవును, నాన్నగారు డాడీ హెల్ప్ చేశారు దాంట్లో. సో అది నా క్రెడిట్ లేదు, డెఫినెట్లీ స్పీకింగ్. దే వర్ ద వన్స్ హూ వర్ ఏబుల్ టు kind of get that business and everything done for the film, and so that was lucky. So statistics apart, మూవీ ఎట్లా వచ్చింది? మూవీ బాగుంది. నాకంటే నేనేం నరేషన్తో లైక్ ఫైనల్ డ్రాఫ్ట్ ఎక్కడ లాక్ చేసాము అదే స్క్రీన్ పైన వచ్చింది యాజ్ ఇట్ ఇస్. దర్ ఇస్ నాట్ అ ప్లేస్ ఎక్కడ నేను అనుకున్నా ఇక్కడ కొంచెం తప్పింది ఆర్ ఇక్కడ ఏదో కాంప్రమైజ్ అయింది, ఇక్కడ మిస్ అయింది. ఇఫ్ ఎనీథింగ్ కొన్ని సీన్స్ బెటరే చేసాము విజువలీ కూడా ఫ్రమ్ వాట్ వీ రోట్ టు వేర్ వీ కేమ్. సో అది ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంది డెఫినెట్లీ, దట్ ఓకే ఏం చేయనీకి వచ్చాము అది చేశా. సో ఆ హ్యాపీనెస్ ఉంది డెఫినెట్లీ. మీరు ఇంతకుముందు మీ స్టడీస్ కంప్లీట్ చేసి వచ్చిన దగ్గర నుంచి మీ ఫాదర్ వెనకాలంటూ ఆయన ప్రొడక్షన్ అంతా చూస్తూ మూవీలన్నీ చూస్తున్నారు, ఆ మూవీలన్నీ కూడా జడ్జ్ చేస్తూ వస్తున్నారు. సో మీ ఫాదర్ కూడా మీ జడ్జిమెంట్ మీద కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు మీ సినిమాని మీరు జడ్జ్ చేసి ఉంటారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అఫ్కోర్స్ కొంచెం నేను ఇంకా కట్ థ్రోట్గా జడ్జ్ చేశా. బికాజ్ నాకు భయం ఏంటంటే నేను సబ్జెక్టివ్గా కొంచెం బయస్గా ఉంటే నాకే డెట్రిమెంటల్, అది లేటర్ మళ్ళీ నాకు జడ్జ్మెంట్ కరెక్ట్ లేదు అదే అవుతుంది. సో కొంచెం ఎక్కువ ఆబ్జెక్టివ్గానే జడ్జ్ చేశాను యాక్చువల్లీ. సో చిన్న చిన్నవి కూడా లేదు 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 అని ఒక ఆడియన్స్ లాగా కూర్చొని నేను 100 రూపీస్ 105 రూపీస్ వాటెవర్ పే చేశాను, 200 రూపీస్ పే చేసి వచ్చాను, నేను ఇది చూస్తున్నాను, నాకు వాల్యూ ఉందా లేదా ఆ వే కూర్చొని చూసా. అండ్ నాకు ఫీల్ అయింది దట్ ఇట్ డిజర్వ్స్ అ ఛాన్స్. సో హోప్ఫుల్లీ హౌ ఇస్ ద ఫ్లో ఆఫ్ ది మూవీ? వెరీ స్మూత్. కూర్చొని వెరీ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దానికి స్మూత్ చేసి కరెక్ట్గా ఇన్ ద రైట్ డ్యూరేషన్ అండ్ ఆల్ సెట్ చేసి రెడీ చేసాము దానికి. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమాలు థియేటర్లో టాక్ వచ్చిన తర్వాతే సక్సెస్గా వెళ్తున్నాయి. ఎంత మంచి సినిమా అయినా కూడా అవును డే 1 రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాక్ ఉంటేనే సక్సెస్గా వెళ్తున్నాయి. ఆ టాక్ రావాలంటే సినిమాని మీరు ముందే ప్రిపేర్ అవ్వాలి. అట్లాగానే అవును ఆ మేరకు చూసుకున్నారు, ఎక్కడ లూప్ హోల్స్ లేకుండా. అవును అలాగే అనుకున్నాము. దట్ డే 1 ఎవరికి తెలియదు, ఎవరికి మోటివేషన్ లేదు ఇది చూడడానికి. ఆ ఎక్స్పెక్టేషన్తో ఇది చూస్తే ఒక 5-6 పీపుల్ కూడా చూసి వాళ్ళు 5-6 పీపుల్ చెప్తారా, ఆ వైపులో చూసాము. అండ్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. రామ్మోహన్ గారు చూశారు, ఆయనకు కూడా ఆ స్టేట్లోనే చూసి కరెక్ట్గా చేంజెస్ చిన్న చిన్నవి చెప్పి, సో అందరు ఒపీనియన్స్ తీసుకొని కరెక్ట్గా సెట్ చేసి హోప్ఫుల్లీ బాగుంటుంది. మీ ఫాదరు ఫిల్మ్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి వచ్చారా? మీకు పర్సనల్గా ఉందా ఫిల్మ్స్ ఇంట్రెస్ట్? ఉందా? నాకు పర్సనల్గా ఉంది. సినిమా పిక్చర్ అంటే అందరికీ ఉంటుంది. ఎస్పెషలీ నా ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇదే చూసి చైల్డ్హుడ్ నుంచి బయటకు కూడా ఇదే చూసాము. అంటే ఐ హవ్ సీన్ ద బాహుబలి లైన్స్ అవుట్ సైడ్ ప్రసాద్స్. ఐ హవ్ సీన్ దట్ దోస్ కీ మూమెంట్స్ చిన్న చిన్నవి ఫ్రమ్ చైల్డ్హుడ్. ఐ హవ్ బిన్ ఏబుల్ టు విట్నెస్ దెమ్ యాజ్ అన్ ఆడియన్స్ మెంబర్ ఆల్సో. ఆ స్క్రీన్లో కూర్చొని స్క్రీమింగ్, షౌటింగ్, ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడైనా నాకు నార్మలే. ఎడ్యుకేషన్ బయటికి వెళ్తే నాకు తెలిసింది నాట్ ఎవ్రీబడి స్క్రీమ్స్ లైక్ దట్ అండ్ గెట్స్ ఎక్సైటెడ్ లైక్ దట్ ఇన్ ఆల్ పార్ట్స్ మేబీ. సో నాకు అది ఆల్వేస్ నార్మల్గా ఉంది. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ కొంచెం సినిమా పిచ్చి ఉంది నా చైల్డ్హుడ్ నుంచి. ఇంకా తాతగారికి, నాన్నగారికి, అంకుల్కి అందరికీ ఇదే మాట్లాడడం చైల్డ్హుడ్ నుంచి ఇదే జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే రిపోర్ట్స్ డిస్కస్ చేస్తాం మూవీస్ది, ఏ మూవీ వస్తుంది, ఎవరు ఎక్కడ చేస్తున్నారు, అవన్నీ డిస్కషన్స్ ఓ న్యాచురల్ ఇన్స్టింక్ట్ లాగా వచ్చేసింది ఐ థింక్ మేబీ. కానీ యాక్చువల్గా మీ నారాయణ ఫ్యామిలీ నుంచి 3 ఉన్నారు సక్సెసర్స్.
మీరు సిస్టర్ బ్రదర్ కూడా ఉన్నారు. బట్ మీ ఒక్కళ్ళే ప్రొడక్షన్ వైపు వచ్చారు. అవును, నాకు నచ్చింది. మీకు నచ్చింది? నాకు నచ్చింది. మీ సిస్టర్కి ఇంట్రెస్ట్ లేదే? లేదు, ఆమెకి సెట్ తక్కువ ఇంట్రెస్ట్. ఆమెకి ఇంటీరియర్ రియల్ ఎస్టేట్ ఆపరేషన్స్ ఇదే చూస్తున్నా, ఎవ్రీ ఫ్రైడే రివ్యూ చేస్తున్నా. కొంచెం ఏదో డిఫరెంట్ గా ఉంటది కదా. ఆమె బిల్డింగ్స్ అండ్ క్రియేటివ్ సెన్స్, స్పేషియల్ సెన్స్ బాగుంది. సూపర్ క్రియేటివ్ సెన్స్ ఫర్ దట్. సో అండ్ ఆపరేషన్స్ అండ్ స్ట్రాటజీ థింకింగ్ ఆమెది తప్పదు అసలు. ఇట్స్ లైక్ రియలీ గుడ్. సో ఆమె ఆ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంది. సో మీకున్న ఫ్యామిలీ బిజినెస్ ముగ్గురు ఈక్వల్ గా ఏమేమో ఒక ఇంట్రెస్ట్ పట్టుకున్నాము. బ్రదర్ టెక్నికల్ నాలెడ్జ్ బాగుంది, సౌండ్ అండ్ దాన్ని. సో ఆయన ఆ వైపు వెళ్ళిపోయారు. సో అందరు ఒక్కొక్క, నాకు మనీలో ఇంట్రెస్ట్ ఉంది, నేను ప్రొడక్షన్లో వచ్చాను, నాకు తెలుసు ఎలా చేయాలి. అది కొంచెం ఇప్పుడు క్లారిటీగా చెప్పారు, నాకు మనీలో ఇంట్రెస్ట్ ఉందండి. అందరికి ఉంటుంది కదా. అంటే ఐ నో హౌ టు డూ ఇట్ ఇన్ అ సెన్సిబుల్ వే అండ్ ఆల్. అట్లీస్ట్ ఐ ఫీల్ దట్ లైక్ ఐ కెన్ ట్రై మై బెస్ట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సెన్స్ కొంచెం ఉందంటే వచ్చేసా. బట్ సునీల్ గారి దగ్గర పనిచేయడం చాలా కష్టం అని అందరూ అంటుంటారు. ఆయన దగ్గర పనిచేయడం, ఆయన చాలా షార్ట్గా కోపం వచ్చేస్తుంది, ఆయనకి అంత ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర కూడా పనిచేయడం కష్టం అని చెప్పి వినిపిస్తుంది నాకు. లేదండి, నేను ఎవరు కోపం చేయను, ఎప్పుడెప్పుడు చేస్తా. బట్ డెఫినెట్లీ నాకు కొంచెం, బికాజ్ నేను మార్నింగ్ లేసి నైట్ పనుకోదప్పుడు దాకా వర్కే చేస్తాను. నాకేం ఇప్పుడు రీక్రియేషనల్ హాబీస్ ఏమి ఉండవు. ఏముండవా? అసలు నేను కొంచెం సింగింగ్ చేస్తానండి. నాకు అది, అవును, నాకు కొంచెం అది ఉంటుంది. ఒక 1 hour నా బ్రెయిన్ క్లియర్ చేయడానికి నేను పాట పాడతా. నాకు ఇన్స్ట్రుమెంట్ ఇంట్లో నా రూమ్ లో పాడుకుంటా నా కోసమే. నేను ఒక్కరే. నాకు నేను హార్మోనియం ప్లే చేస్తాను. రికార్డ్ చేశారు ఎప్పుడైనా? నేను చేస్తానండి. ఒకరోజు షై లేని ఆ రోజు చేస్తా. సో నేను అంతనే, నాకు ఇంకేం రీక్రియేషన్ లేదు. నేను ఎక్కడ వెళ్ళానో, నేను ఏం చేయను, నేను పనినే చేస్తా. సో మేబీ దట్స్ వై కొంచెం అందరు ఇరిటేట్ అవుతారు మేబీ బై మీ, బికాజ్ ఎప్పుడే నాకు ఫోన్ చేసి నా ఆ మాటనే మాట్లాడతా. సో కొంచెం అలా అయిపోయింది మేబీ. మరి సింగింగ్ సినిమాలో ట్రై చేస్తుంది ఒక పాట? లేదండి, నాకు వద్దు. నేను నా కోసం సింగింగ్ చేసుకున్న హాబీ, అది పర్సనల్ హాబీ ఫర్ మై సెల్ఫ్. అది పాట పాడాను ఒకసారి మూవీలో, 2015-14లో. ఏ మూవీలో? అది మీరు రీసెర్చ్ చేయండి, నేను చెప్పను. లేదు, నితిన్ గారి సినిమాలో పాడారా? నితిన్ గారు చిన్నదాన నీకోసం మూవీలో అనూప్ రూబెన్స్ గారి డైరెక్షన్ లో పాడారు. అది ఎప్పుడో స్కూల్లో ఉన్నాను, ఏదో అవకాశం వచ్చింది, చేసేసా. ఇప్పుడు పాడచ్చు కదా ఇందులో. అయ్యో లేదండి, డైరెక్టర్ తెలిసి ఉంటుంది నేర్పడం. ఆయనకు తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలుసు అండి. ఆయన అడిగారు, వర్కౌట్ అయ్యలే. అది కొద్దిగా షై ఫీల్ అయ్యి ఉంటారు మీరు మళ్ళీ. అవును, ట్రాక్ కూడా అలా లేదు, నా వాయిస్ సెట్ అయితే. ఇది బేసిక్గా టైలర్ ఇంత వచ్చిన గ్లిప్స్ కానీ ఇప్పుడు వస్తున్న పోస్టర్స్ కానీ స్ట్రైట్ మూవీ అంతా ఒక హస్బెండ్ వైఫ్, యూత్ యంగ్ ఏజ్లో ఉన్న హస్బెండ్ వైఫ్ మీద నడుస్తుంది, న్యూ కపుల్ మీద. సో అంతేనా, ఇంకేమైనా సినిమాలో ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ అవి ఉంటాయా? సుమా గారి రోల్ ఉంది, ఫుల్ లెంత్ ఉంది అది. అండ్ షీఈ్ అ పోలీస్ ఉమెన్, హెడ్ కానిస్టేబుల్ గా ఉంటారు. ఆమెకి ఒకటే గొడవ లైఫ్లో, ఒక ఏజ్ వచ్చేసింది, అంతా వచ్చేసింది, బట్ ఆమె కేసు దొరకలేదు లైఫ్లో, ఆ గ్రోత్ లేదు. షీ స్టక్, విచ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దేర్ ఓన్ ఎన్వైరన్మెంట్స్ వాళ్ళు ఫీల్ చేస్తారు ఇన్ డిఫరెంట్ వేస్. ఇక్కడ ఆమె కేసు దొరకలేదు ఇన్ హర్ వర్క్. ఎట్ సర్టన్ ఏజెస్ ఎవ్రీబడి ఫీల్స్ వెరీ స్టక్. ఆ రిలేటబిలిటీ ఈజ్ లైక్ బ్యూటిఫుల్ ఉంటుంది. అది మీరు రిలేట్ చేస్తారే ఆ మాటకి. అండ్ షీ ఈస్ వెరీ న్యాచురల్ అండి. ఆమె స్క్రీన్ చూస్తే ఐ జస్ట్ లవ్డ్ హర్ మోర్. సో ఒక ట్విస్ట్ ఉంది, ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. అండ్ సుమా గారి క్యారెక్టర్ ఆర్క్ అండ్ కపుల్స్ క్యారెక్టర్ ఆర్క్ ఎలా మర్జ్ అవుతుంది, అది ఎలా రిజాల్వ్ అవుతుంది, అది కథ. మ్యూజిక్ పార్ట్ ఎలా ఉండిపోతుంది? మ్యూజిక్ బాగా వచ్చింది. ఒక సాంగ్ చేసాము, అందరికి నచ్చింది, గుడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది దానికి. సెకండ్ సాంగ్ వస్తుంది ఇప్పుడు వెరీ సూన్. శ్రేయ ఘోషాల్ గారు పాడారు, బ్యూటిఫుల్ మెలడీ. ఒక వెడ్డింగ్ సాంగ్ ఉంది, సో ఫన్ సాంగ్ అది. హేషామ్ గారు ఒక సాడ్ సాంగ్ పాడారు, సో మెలడీ ట్రాక్ లాగా. సో దాట్స్ ఆల్సో లవ్లీగా వచ్చింది అది, ఎమోషనలీ కొంచెం హిట్టింగ్. అండ్ మా లిరిక్స్ ఆల్ ద లిరిక్స్ ఆర్ సూపర్.
శ్రీమణి గారు రాశారు లిరిక్స్, ఇంకా ఎంత ఫీలింగ్తో రాశారు, బ్యూటిఫుల్ లైన్స్, ఒక్కొక్క లైన్ బ్యూటిఫుల్గా ఉంది. సో పాటలు బాగానే ఉంటాయి, దట్స్ మై హోప్. బట్ యూజువల్గా ఈ స్టోరీకి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక బ్రేకప్ అని, ఒక ఎమోషనల్ డ్రైవ్ అనేది ఉంటుంది యూజువల్గా. సో అది మరి హెవీగా ఉండబోతుందా, జస్ట్ అలాగా ఉండబోతుందా? ఒక ఎమోషనల్ బిట్ అంటే వస్తుంది డెఫినెట్లీ, వేర్ దే గో ఇన్ టు ద లిటిల్ డెప్త్ ఆఫ్ whatever happens, ఆ స్టోరీ ఎలా ఫ్లో అవుతుంది టువర్డ్స్ ద సెకండ్ హాఫ్. బట్ అది అంత డీప్గా ఉండదు. ఆఫ్ కోర్స్ ట్రీట్మెంట్ సేమే ఉంటుంది త్రూ ద మూవీ. ఆ బిట్లో మీరు కూడా కనెక్ట్ అయ్యి మీకు ఫీల్ అయ్యాలని ఉంటుంది. సో ఆ ద మూవీ యాంటిసిపేట్ యువర్ నీడ్స్ ఇమోషనలీ అండ్ టేక్ యూ లైక్ దట్. మీకు నవ్విస్తుంది, మీకు కొంచెం కనెక్ట్ చేపిస్తుంది, కొంచెం రొమాన్స్ ఉంటుంది. సో యుల్ ఫీల్ ఎవ్రీథింగ్ లిటిల్ బిట్, అండ్ ఇన్ ద ఎండ్ ఖచ్చితంగా ఐ ఫీల్ ఒక స్మైల్తోనే వెళ్తారు బయటికి. దట్స్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆ పాయింట్ దాకా కాస్త జోవియల్ మూడ్లో యూత్ కనెక్ట్ అయ్యేలాగా వెళ్ళిపోతుంటుంది. ఒక్కసారిగా టూ మచ్ ఎమోషనల్ డెప్త్ అనేసరికి కొంచెం బ్రేక్ పడుతుంది కదా. డెఫినెట్లీ అలా ఉండదు, స్మూత్గానే ఆ ట్రాన్సిషన్ ఉంది. ఓన్లీ వాట్ ఎంత నీడెడ్ ఉంది టు లుక్, నాట్ లుక్ సూపర్ఫిషియల్ ఆబ్వియస్లీ, బికాస్ ఒక పాయింట్ వస్తుంది, ఒక పెయిన్ పాయింట్ లాగా వస్తుంది అక్కడ, అది కూడా జోవియల్గా ట్రీట్ చేస్తే మళ్ళీ ఆ డెప్తే ఉండదు. సో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ అంత దాకానే ఉంది అది కరెక్ట్గా. సో ఒక మంచి కాన్సెప్ట్, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్, యంగ్ కపుల్ అండ్ యంగ్ లవర్స్. ఎస్, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్సో. ముందు ఇక్కడ కనెక్ట్ అయితే మీకు బేసికల్గా 100% కావాల్సిన పుల్లింగ్ వచ్చేస్తుంది. 100%. సో ఇంక మీరు అంటే బాగుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా 100%. అంటే సుమ గారు ఉన్నారు అంటే డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ ట్రాక్ కనెక్ట్ ఉంటుంది. బికాజ్ ఫస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు, డిఫరెంట్ క్యారెక్టర్, అద్రిపోతారు సుమ గారు. చూసాను అది ట్రైలర్ లో ఆమె అద్రిపోతారు అసలు. లైక్ యూ జస్ట్ ఫ్యాన్ అయిపోతారు. సుమ గారు లీడ్ వస్తుంది దీని తర్వాత, ఒక సూపర్ రోల్ వస్తుంది. సో ఫస్ట్ వెంచరే ఒక మంచి పర్ఫెక్ట్ లాంచింగ్ హోప్ఫుల్లీ. డబ్బులు అంటే ఇప్పుడు కాంటెంపరీగా రకరకాల సినిమాలు చేయొచ్చు, ఇప్పుడు మంచి సినిమాలు ఏదో సబ్జెక్ట్ దొరకదు. బట్ మీ ఏజ్ గ్రూప్కి, మీ డైరెక్టర్ కావచ్చు, మీరు కావచ్చు, మీ అంత యంగ్ ఏజ్లో ఉన్నారు, మీరంతా ఒక మీ థాట్ ప్రాసెస్కి తగిన సబ్జెక్ట్ తీసుకున్నారు, దాని తగ్గ ఏజ్ గ్రూప్ యాక్టర్లు తీసుకున్నారు. సో ఆ ప్రాసెస్లో యూఆర్ గెటింగ్ వెరీ, ఐ హోప్ యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.